భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఏజెన్సీ మండలమైన పినపాక ఎంపీఓగా బాధ్యతలు నిర్వహిస్తూ మండలానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఎంపీఓ వెంకటేశ్వరరావును పినపాక మండల సర్పంచ్లు, సెక్రటరీలు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు సోమవారం సాయంత్రం 4 గంటలకు ఘనంగా సన్మానించారు. పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ పినపాక మండలాన్ని అభివృద్ధి పదంలో 8 నెలల్లోనే నడిపించిన ఘనత ఎంపీఓకు దక్కుతుంది తెలియజేశారు. ఇలాంటి మంచి ఆఫీసర్ పినపాక ఓపెన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం ఎంపీడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంపీఓకు ఉత్తమ ఉద్యోగిగా అవార్డు రావడం అభినందనీయమన్నారు. మండలంలో సమస్యలపై ఆయన స్పందన పరిష్కరించే తీరును అభినందించారు. అనంతరం సర్పంచుల సంఘం అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కరించడంలో సర్పంచులకు మార్గదర్శకం చూపించడంలో ఎంపీఓ సేవలను కొనియాడారు. ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు చింతపంటి సత్తి మాట్లాడుతూ ఎంపీఓ చేస్తున్న శ్రమకు గుర్తింపు, ఉత్తమ ఆఫీసర్గా గుర్తింపు రావడమన్నారు. ప్రతి సమస్యను తానే స్వయంగా పరిశీలించి పరిష్కరించే గుణమున్న గొప్ప ఆఫీసర్ పినపాకలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అట్లాగే ఎంపీడీఓ గారికి, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు గారికి, ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు గారికి, వేదిక ఉన్నటువంటి సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు అందరికీ నమస్కారం. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకలలో మన ఎంపీఓ గారికి ఉత్తమ సేవ అవార్డు కలెక్టర్ గారి చేతుల మీదుగా లభించింది. ఆ సంతోషకరమైన విషయం, గతంలో మన పినపాక మండలం 2018 నుంచి 2 సంవత్సరాలు ఎట్లుండే, ఆ తర్వాత నుంచి ఎట్లుండే, సార్ వచ్చిన ఇంతకాలంలోనే, అంటే సార్ వచ్చి దాదాపుగా 7-8 నెలలు అవుతా ఉంది. ఈ 19 వ్యవధిలోనే మన ట్రస్ట్ పెట్టిన పినపాక లాస్ట్లో అన్నో మూలున్న